వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఆఫీషియల్ 09. ఇవాళైతే వెదర్ చాలా కూల్గా ఉందండి. వర్షం పడుతుంది బయట, అందుకని వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అని ఇంట్లో అయితే నూడిల్స్ చేస్తున్నాను. బయట స్ట్రీట్ ఫుడ్ అయితే ఎలా చేస్తారో సేమ్ అలా చేద్దామని ఇంట్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి, ఎందుకంటే నూడిల్స్ అయితే అంటుకోకుండా ఉంటుంది, లేదంటే అంటుకుపోయి ముద్దలాగా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం ఆయిల్ వేస్తే విడివిడిగా ఉడుకుతుంది. ఉడికిపోయాక ప్లేట్లో వేసి బాగా ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. చూసారుగా ఎంత విడిగా వచ్చిందో. అలా స్టిక్కీగా ఉండకుండా బాగా ముద్దగా అయిపోకుండా బాగా వస్తుంది. ఇలా మొత్తాన్ని తీసేసుకుని ఆ వాటర్ అయితే వాడేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను. ఎక్కువ అయితే ఆయిల్ వేయనండి, ఎందుకంటే మా ఫ్యాట్ పట్టేస్తుంది, అందుకని ఎక్కువ ఆయిల్ అయితే వేయను. దాంట్లో అయితే కొంచెం క్యారెట్, ఇంకా క్యాప్సికమ్, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. కొత్తిమీర కూడా దాంట్లోనే వేసేసాను. అంటే విడిగా వేస్తే మా ఆయనగారు తీసేసి పడేస్తారనమాట, ఏవి తినరు, అందుకని దాంట్లోనే మిక్స్ చేసేసాను. అలా బాగా ఫ్రై చేసుకోవాలండి, అంటికిపోకుండా చూసుకోండి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం మెత్తబడే దాకా వేపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి దాంట్లోని. ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి, అంటే ఎగ్స్ వేస్తుంటే మొన్న ఎగ్స్ తెచ్చాము, బాగాలేదు అసలు. నేను ఎగ్స్ అయితే వేయలేదు, నేనైతే సింపుల్గా వెజ్తో చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఎగ్ అయితే బాగోట్లేదు, అలాగే తినకూడదు అంటున్నారు కదండి నాన్ వెజ్ అయితే, అందుకని నేనైతే వేయడం లేదు. ఇంకైతే ఫైనల్గా అయితే చల్లారిపోయిందండి. చూసరికి అంతలో విడివిడిగా వచ్చేసాయి. ఇదైతే బాగా ఫ్రై అయ్యాక దాంట్లో వేసుకుందాం నూడిల్స్. మొత్తం అంటుకోకుండా చూసుకోండి, అడుగు పట్టకుండా బాగా ఫ్రై అవ్వాలి. బయట ఫుడ్ అయితే తెచ్చుకొని తినచ్చు, కాకపోతే మాకు బయట ఫుడ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించమన్నమాట. ఇంట్లోనే రెడీ చేసి తిన్నాము అని అనుకుంటాము. ఈ సోయా సాస్ ఇంకా చిల్లీ సాస్ అయితే తెప్పించాను అనమాట. సోయా సాస్ 1 కప్ వేసాను, ఇంకా చిల్లీ సాస్ కూడా 1 కప్ వేసాను. అవి వేస్తే బయట స్ట్రీట్ ఫుడ్ లాగే టేస్ట్ ఉంటుంది కదండి, అందుకని అవైతే తెప్పించాను అనమాట. ఇంకా మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్లు అయితే వేసేస్తున్నాను. మూడు ప్యాకెట్లు వేసేసాను మసాలా. ఇంకా టేస్టింగ్ సాల్ట్ అయితే కొద్దిగా వేసాను. ఆల్రెడీ సాల్ట్ ముందే వేసేసానండి, అందుకని ఇంకా సాల్ట్ అయితే వేయడం లేదు, సరిపోతుంది కానీ. అసలు మూకుడికి అయితే అంటుకోకుండా అయితే బాగా మిక్స్ చేస్తూ ఉండండి, అంటే మెల్లమెల్లగా కలుపుతూ ఉండండి, లేదా మొత్తం ముక్కలు అయిపోతుంది అనమాట. అందుకే నేను సింపుల్గా అయితే కలుపుతున్నాను. బాగా మసాలా అన్నిటికీ అంటుకునేలా కలపాలి. చూసారుగా ఎలా ఫ్రై అయ్యిందో, బాగుందా కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో అనేది. చూడడానికి ఎలా ఉందో అనేది చెప్పండి. మేమైతే సింపుల్గా ఎప్పుడు ఇలా అయితే నేను చేస్తాను ఇంట్లోని, ఎప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తే అలా చేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మా ఆయనగారు అయితే పక్క నుంచి నాకు పెట్టే ఫస్ట్ బాగుంది, చూడడానికి చాలా టేస్టీగా అయితే ఉంది అని అంటున్నారు అనమాట. వీడియో అయిపోగానే మా ఆయనగారికి అయితే ఇచ్చాను, వేడివేడిగా తిన్నారు బాగా. కొంచెం టమాటా సాస్ అయితే పైన వేసుకొని తిన్నామంటే చాలా బాగుందండి. వేడివేడిగా వర్షం పడుతూ ఉంది బయట అయితే, కూల్గా ఇంకా వేడివేడిగా తింటున్నాము బయట వర్షంలోని. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.